నమస్కారం BV9 న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ్। బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు। తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం। ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం। దుబ్బాక ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తాం ధీమా వ్యక్తం చేసిన హరీష్ రావు। చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ ప్రారంభించాలి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్। సకల మతాల సర్కారు మాది క్రైస్తవ పెద్దల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్। డీటెయిల్స్ చూద్దాం। తిరుమలేశుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది। ఉత్సవాలకు అంకురార్పణ క్రతువును అర్చకులు శుక్రవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు। శనివారం సాయంత్రం 6 గంటలకు మేనలగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణ నిర్వహించనున్నారు। రాత్రి జరిగే పెద్ద శేష వాహన సేవలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి। కరోనా మహమ్మారి కారణంగా ఉత్సవాలను ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన టీటీడీ వైదిక కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపేందుకు చర్యలు తీసుకుంటోంది। శుక్రవారం రాత్రి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఆలయంలోని సంపంగి ప్రాకారంలో సేనాధిపతి ఉత్సవం వైఖానస ఆమోగభక్తంగా అంకురార్పణ ఘట్టం జరిపారు। స్వామివారి సేనాపతి అయిన విశ్వక్సేనుల వారిని శ్రీవారి సన్నిధి నుంచి విమాన ప్రదక్షిణగా రంగనాయకుల మండపానికి తీసుకువచ్చారు। వైదిక కార్యక్రమాల అనంతరం యోగశాలలో అంకురార్పణ జరిగింది। ఉత్సవాల విజయవంతం కావడానికి స్వామివారి ఆశీస్సులు కోరుతూ నవధాన్యాలను మొలకెత్తించారు। పాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం 2 మార్లు జరుగుతాయి అని చెప్పి మనందరికీ తెలిసినటువంటి విషయమే। ఈ ప్రతి 5 సంవత్సరాలకి ఒక్క మారు ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది। దీంతో అధికారులు ప్రాజెక్టు 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తివేశారు। ప్రస్తుతం జలాశయం ఇన్ఫ్లో 2,46,685 క్యూసెక్లు, అవుట్ఫ్లో 1,95,274 క్యూసెక్కులుగా ఉంది। అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 884.70 అడుగులకు చేరింది। పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 214.8450 టీఎంసీలుగా నమోదైంది। కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది। రాష్ట్రంలో గత కొంతకాలంగా బార్లు మూతపడిన సంగతి తెలిసిందే। ఈ క్రమంలో ఏపీ సర్కారు బార్ల లైసెన్సులు కొనసాగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది। దీంతో నేటి నుంచి రాష్ట్రంలో బార్లు తెరుచుకునున్నాయి। 840 బార్లు లైసెన్సులను వచ్చే ఏడాది జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు। కాగా ఈసారి బార్ల లైసెన్సులపై కోవిడ్ రుసుము విధించారు। 20% మీద విధించిన ఈ రుసుమును 2020-21 సంవత్సరానికి ఎక్సైజ్ శాఖ వసూలు చేయనుంది। అంతేకాదు బార్లలో మద్యం విక్రయాలపై 10% రీటైల్ పన్ను వసూలు చేయనున్నారు। లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా 10% మేర పెంచారు। ఈ మేరకు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు।
రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితిని, వైద్య సేవలు, సదుపాయాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 పరీక్షలు నిర్వహించారు. 17వ తేదీన ఒక్కరోజే 75,000 పరీక్షలు చేశారు. ప్రస్తుతం 94,453 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 12.31%గా ఉండగా రికవరీ రేటు 84.48%గా ఉంది. ఇక మరణాల రేటు కేవలం 0.86% మాత్రమే అని సూచించారు. ఇక తెలంగాణలో అందరి దృష్టి ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికపై ఉంది. ఎన్నికల్లో గెలిచి తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అధికార టీఆర్ఎస్ పార్టీ పట్టుదలతో ఉంది. తాము గెలవడం ద్వారా సత్తా చాటాలని కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్లైనా వస్తాయా అనే విషయం ఈ ఎన్నికతో తెలుస్తుందని తెలిపారు. దుబ్బాకలో ఒక సంటి పిల్లగాడిని అడిగినా, పండు ముసలాయిని అడిగినా ఎవరికి వెళ్తారే అంటే ఏమంటారే? కారు కేసీఆర్. ఏమైనా డౌట్ ఉందా అట్లా? ఎవరిని అడిగినా ఎవరికి వెళ్తారే అంటే కారు పార్టీకి వెళ్తుంది అంటారు. మనకు కనబట్టలేదా? అసలు దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ దొరుకుతుందా? అటు ఇటు దిక్కులు చూస్తున్నారు క్యాండిడేట్ కోసం. బీజేపీ పోనికి ఊర్ల పొన్న వస్తే పట్టుమని 5 కార్యకర్తలు లేరు, ఉన్నారా? మరి మనకు పోటీ ఎక్కడిది? పోటీ ఉన్నది. పోటీ దేనికి ఉన్నదంటే దుబ్బాకగా సెకండ్ ప్లేస్ లో ఎవడొస్తాడు అనే దానికి పోటీ ఉన్నది. దేనికి ఉన్నదంటే కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు డిపాజిట్ వస్తుందా రాదా అని తెలవడం కోసం పోటీ. గెలుపు విషయంలో టీఆర్ఎస్ ఖాయం, దాంట్లో ఊరికే డౌట్ లేదు. ఏ చెల్లెని అడిగినా ఇవాళ చెప్తారు 70 ఏళ్ళు స్వాతంత్రం వస్తే కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పరిపాలించారు తప్ప తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో. మన దుబ్బాకలో జరిగే ఉప ఎన్నికలో 1,00,000 మెజార్టీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచేది. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఉన్న కేసుల్లో ఏళ్ల తరబడి స్టేలు కొనసాగుతున్న వాటిపై వెంటనే విచారణ ప్రారంభించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులో స్టేలు మంజూరైన వాటన్నింటికీ సంబంధించి వేగంగా విచారణ జరిపి వెంటనే శిక్షలు పడాల్సిన వాటిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయించనుండడం చాలా సంతోషకరమని తెలిపారు. అయితే ఇలాంటి కేసులు ఏపీ ప్రజల ముందు అనేక ఉన్నాయని తెలిపారు. గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తరువాత వచ్చిన ప్రభుత్వాలకు సమీక్షించే అధికారం ఉండదు అనే మాదిరిగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. గత ప్రభుత్వం పాలనలో విఫలమైతేనే కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. భారత రాజ్యాంగం కూడా చాలా కసరత్తు చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మేధావులందరూ కూర్చొని అంబేద్కర్ గారి నాయకత్వంలో డ్రాఫ్ట్ చేశారు. ఇది లిఖిత రాజ్యాంగం, సాంప్రదాయాల మీద ఆధారపడినటువంటి రాజ్యాంగం కాదు. లిఖిత రాజ్యాంగం ఎవరికి ఏ హక్కులు ఉన్నాయి, ప్రజలకు ఏమేమి హక్కులు ఉన్నాయని చాలా స్పష్టంగా పొందుపరిచినటువంటి రాజ్యాంగం. ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు రాజ్యాంగాన్ని పరిశీలిస్తే ఎవరికి ఏమి హక్కులు ఉన్నాయో కూడా తెలుస్తాయి. ఎవ్వరు సుప్రీం కాదు. లెజిస్లేచర్ పని లెజిస్లేచర్. ఎందుకు నేను మాట్లాడవలసి వస్తుంది అంటే ఈ మధ్యకాలంలో కొన్ని జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు హైకోర్టులన్నీ కూడా ఇవ్వటం జరిగినట్టుగా మనం చూశాం. ఇది న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దీని మీద విచారణ జరిపి త్వరితగతిని తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం హర్షణీయం. దీన్ని ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఎవ్వరు కూడా నేరం జరిగినటువంటి త్వరలోనే 1 సంవత్సరంలోనో 2 సంవత్సరంలోనో దాని తీర్పులు వెలువడితే శిక్ష చేశారని, తప్పు చేశారని నిరూపించబడిన వారు శిక్షించబడతారు. తప్పు చేయలేదని
తెలిసిన వారు నిర్దోషులుగా బయటకు వస్తారు, త్వరితగతిన జరిగిపోతాయి. ఈ సందర్భంగా నేను నాకు మన రాష్ట్రంలో చూసినప్పుడు, సరే జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా మన తెలుగు వారు కూడా రాష్ట్రంలో సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి విధానాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాలుగా దేశంలో, ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా క్రైస్తవ మిషనరీలు ముందుండి సేవలందించాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందువుగా తన ధర్మాన్ని కొనసాగిస్తూనే క్రైస్తవ, ముస్లిం మతాల నమ్మకాన్ని సైతం మనస్ఫూర్తిగా గౌరవిస్తానని తెలిపారు. ఈ కారణంగానే బతుకమ్మతో పాటు క్రిస్మస్, రంజాన్ పండుగలను ప్రభుత్వ పరంగా మన రాష్ట్రంలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిషప్స్ కి, ఫాదర్స్ కి, ఇతర క్రిస్టియన్ లీడర్స్ అందరికీ, ఎమినెంట్ క్రిస్టియన్ లీడర్స్ అందరికీ పేరు పేరున, పాత్రికేయ మిత్రులకి ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారం. క్రైస్తవ సమాజం యొక్క కాంట్రిబ్యూషన్ మన దేశానికి సంబంధించినంత వరకు, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు నాకు నా స్వానుభవం ద్వారా కూడా తెలుసు. నేను పుట్టింది కరీంనగర్ పట్టణంలో. కరీంనగర్ పట్టణంలో నేను పుట్టింది 76 సంవత్సరంలో, 1976లో. మీ అందరూ తెలుసు, మన దగ్గర కల్చర్ ఏంటంటే మొదటి కానుపు తల్లిగారి దగ్గర జరుగుతుంది. అదేవిధంగా మా అమ్మగారిది కరీంనగర్ కాబట్టి కరీంనగర్కే పోయినాం. నేను పుట్టింది కరీంనగర్ పట్టణంలో మిషన్ హాస్పిటల్. తర్వాత చదువుకున్నది హైదరాబాద్లో. 7 స్కూళ్ళు మారినాను, కానీ చివరికి నా హై స్కూల్ అంతా విద్యాభ్యాసం జరిగింది సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్లో. ఇందాక ఫాదర్ మాట్లాడుతుంటే అదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నాను నేను మనసులో. ఎందుకంటే ఐఎమ్ ప్రోడక్ట్ ఆఫ్ సెయింట్ జార్జెస్ గ్రామర్. అది మీ అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్లో అన్యాయంగా కక్షతోనే ఇరికించినట్లుగా తేలిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. మంత్రి జయరాం తప్పు చేస్తే అచ్చెన్నాయుడిని 80 రోజులు అక్రమంగా నిర్బంధించారు. కార్మిక శాఖ మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్కు ఈఎస్ఐ స్కామ్లో నిందితుడైన కార్తీక్కు మధ్య జరిగిన లోగుట్టు వ్యవహారాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను బయటపెట్టాం. గుమ్మనూరు యువసేన పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీలో కార్తీక్కు బహుమతిగా ఇచ్చిన బెంజ్ కారును ఈశ్వర్ తీసుకుంటున్న ఫోటో ఉందన్నారు. ఈఎస్ఐ స్కామ్లో A14గా ముద్దా ఇచ్చిన కారు తీసుకుని అతన్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని తేలిపోయిందని స్పష్టం చేశారు. ఇందా జయరాం గారి ప్రెస్ మీట్ చూసా. అది మా అబ్బాయి పేరు మీద లేదని. మీ అబ్బాయి పేరు మీద అంటే అసలు గొడవే లేదు. ఆ బెంజ్ కారు కార్తీక్ పేరు మీద ఉంది. అది మీ అబ్బాయి పుట్టినరోజు నాడు తీసుకున్నారు. అది మీ అబ్బాయికి పుట్టినరోజు కానుకగా ఇచ్చినటువంటి కారు. అలాగే ఏదైతే గుమ్మనూరు యువసేన ఆలూరు ఫేస్బుక్, ఇది చూడండి క్లియర్గా. ఇది మీకు సంబంధించినటువంటి ఫేస్బుక్లో మీరు పెట్టినటువంటి ఫోటో, ఇది సాక్ష్యాధారాలతో సహా. మీరు లేదు అంటే ఎలా కుదిరిద్ది? కాదు అంటే ఎలా కుదిరిద్ది? చూడండి, మీడియా మిత్రులందరూ కూడా మేము చూపిస్తున్నాము. మరి దీన్ని జయరాం గారిని అడగండి. ఇది ఇవాళ వాళ్ళ ఫేస్బుక్లో ఆయన జన్మదినం కానుకగా బెంజ్ గారు ఆయిందని ఫేస్బుక్లో పెడితే జయరాం గారు అడ్డంగా మాట్లాడతారు. ఇదే కార్తీక్ గారిని జయరాం గారు ఆయనకు సంబంధించినటువంటి మంత్రి శాఖకి తీసుకెళ్ళి, జయరాం కూడా నా బిడ్డ లాంటి వాడు, ఇతనేం చెప్పినా ఆ పని చెయ్యండి అని చెప్పడమే కాక, ఆ శాఖకు సంబంధించినటువంటి ఉదయలక్ష్మి గారు ఐఏఎస్. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకమాను మండలంలో జరిగిన వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన పాదయాత్రలో మహిళల కష్టాలు స్వయంగా విని చలించిపోయారని తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గంలో కూడా చాలామంది మహిళలు కష్టాలు చెప్పుకున్నారు. మహిళల కష్టాలు చూసి చలించిన జగన్మోహన్ గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారని మేకతోటి సుచరిత అన్నారు.
కాకుమానులోని శుభ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు, ఎండీఓ హీరాలాల్, ఏపీఎం సోమశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు మదమంచి వాసు, రామకృష్ణ, పొన్నారావు, లబ్ధిదారులు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ రాష్ట్ర పాస్మాన్ వనంలో జరుగుతున్న కార్యక్రమానికి అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, జీవితాన వెలుగున్నని నమ్మకాన్ని పెంచుదాం, స్వర్గమన్నదెక్కడున్న నేలపైకి దించుదాం, నేలపైకి దించుదాం. అంటే మనం చూసుకుంటే ఒక మహిళ ఒక వర్గంలో కాకుండా దాదాపు 2 వర్గాలు నేరుగా మీకు ఆధారాలు చేస్తున్నాయి. అంటే మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి అని చాలా మంది చెప్తా ఉంటారు. మహిళా దినోత్సవం వచ్చిందంటే మహిళ ఆర్థికంగా స్థిరపడాలి, రాజకీయంగా స్థిరపడాలి, సామాజికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడతాం. కానీ ఎవరు కూడా ఇంత పెద్ద మొత్తాలు నేరుగా మీ ఖాతాల్లో జమ చేసినటువంటి ఖాతాలు ఎప్పుడైనా ఉన్నాయా? మరి ఏ పథకమైనా కానీ అలాగా రోజు డేట్ చేస్తారు. మీకు సెప్టెంబర్ 11 ముందు ఉందంటే మీకు వైఎస్ఆర్ ఆసరా వస్తుంది. అలాగే ఏ పథకానికైనా ముందుగానే డేట్ వచ్చేస్తుంది. కృష్ణా జిల్లా హిందూ దేవాలయాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులుండవన్నారు మైలవరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ నూతులపాటి బాలకోటేశ్వరరావు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి కోతవేటు దూరంలోనే ఉంటున్న దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పక్కనే ఉంటున్న అమ్మవారి గుడిలో సింహాల చోరీ జరిగితే ఇంతవరకు అధికారుల్లో చలనం లేకపోవడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని తెలిపారు. మరి ప్రజల యొక్క నా పేరు రేఖల రఘునాథ్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్నాను. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ ప్రజల యొక్క పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలనే అనుగుణంగా పనిచేసినప్పుడే ఆ ప్రభుత్వం 3 కాలాల పాటు మనగలుగుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వం అన్ని కొంతమందికి మరి వ్యతిరేకంగాను, కొంతమందికి అనుకూలంగాను మరి ప్రజల యొక్క మత విశ్వాసాలని విరుద్ధంగా మరి అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా అరికట్టి రాబోయే కాలంలో ప్రజల యొక్క చేసే స్వతంత్రాలను కాపాడాలని, అన్ని మత విశ్వాసాలని కూడా పూర్తి స్థాయిలో రక్షించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మరి రాష్ట్రంలో జరిగే అనేక విషయాల్లో ఇవాళ కోర్టులు మరి వ్యతిరేకంగా తీర్పు వస్తున్నట్టు ప్రతి కోర్టు కూడా, ఏ కోర్టు అయినా కానీ రాజ్యాంగ పరిరక్షణ కోసమే నియమించబడిన కోర్టులు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రాజ్యాంగ విధులకు లోబడే పరిపాలన చేయాల్సి ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే కోర్టులే ఒక ప్రతిపక్షంగా వ్యవహరించే పరిస్థితి మరి రావడం చాలా ఇబ్బందికరమైన విషయం ప్రజలందరూ కూడా. ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రజల యొక్క హక్కులను రక్షించుకోవడం కోసం కోర్టుకి వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. అటువంటి పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా పరిపాలించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు ఎప్పుడు కూడా తిరగబడరు, వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడే మరి ఓటు హక్కు ధర చూపిస్తారు. ఈ ప్రభుత్వం ఆ విషయాలను గమనించి గమనంలో తీసుకొని ప్రజల యొక్క పూర్తి హక్కులు రక్షణ అన్ని రకాల మత విశ్వాసాన్ని కాపాడాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తాం. కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అయితే అంతర్వేది టెంపుల్ అనేది అసలు ఇంటర్నేషనల్గా చాలా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గుడి. అది ఇప్పుడు ఏంటంటే దాని పేరు ప్రఖ్యాతులు ఎలాగోలా చెడగొట్టేసేసి దానికి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి భూముల్లో ఆయన చర్చి కట్టించుకోవాలని చూస్తూ ఉన్నారు. నాకు ఇదంతా ఎలా కనిపిస్తూ ఉందంటే, పూర్వకాలంలో బ్రిటిష్ వాళ్ళు కూడా మనకి రాకముందు ఒక ఔరంగజేబు, ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళ పరిపాలన ఎలా ఉండేదంటే హిందూ దేవాలయాలన్నీ ధ్వంసం చేసేసి వాళ్ళ మసీదులు కట్టించుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈయన కూడా దానికి తెరలేపుతున్నాడా అనిపిస్తుంది. అంటే మళ్ళీ ఇంకొక నీచమైన చరిత్రకి, నీచమైన సంస్కృతికి ఈయన మళ్ళీ పట్టం కట్టుకుంటున్నాడా ఏంటి అనేది అర్థం కావడం లేదు. అసలు పరిపాలించేవాడు ఎలా ఉండాలంటే తప్పుని చూస్తూ కూర్చున్నా కూడా తను తప్పు చేసినట్టే. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్షించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటుంది. వాళ్ళకి లేనప్పుడు ప్రజలు దాన్ని తీసుకుంటారు చేతుల్లోకి. అంతదాకా రాకోకుండానే ఆయన కనువిప్పు కలిగి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలోకి వచ్చి అసలు ఏం జరుగుతుందో చూసి బాధ్యులు ఎవరో శిక్షిస్తారని నేను కోరుకుంటున్నానండి.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అవగాహన సదస్సు కమిటీని గ్రామంలో విద్యుత్ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీ యేసుదాస్ మాట్లాడుతూ రైతుకు నాణ్యమైన ఉచిత విద్యుత్తును హక్కుగా అందించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. నగదు బదిలీ ద్వారా రైతులు చెల్లించాల్సిన మొత్తం విద్యుత్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. మరి ఎంతమంది రైతులకి మరి ఈ రోజుని మన డిపార్ట్మెంట్ మనం పెట్టి మీటింగ్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న 30 ఏళ్ల పాటు మనం ఉచిత విద్యుత్తుని మనం విద్యుత్ గ్యారంటీకి అలాగే రైతుకు ఉచిత విద్యుత్ ఒక హక్కుగా అందించాలన్నదే మన ప్రభుత్వ దృఢ సంకల్పం. రైతన్న ఈ విషయమై ఒక పైసా కూడా ఖర్చు పెట్టిన అవసరం లేదు. వ్యవసాయ విద్యుత్ పూర్తిగా ఉచిత వ్యవసాయం కట్టుబడి ఉన్నది ఈ మన ప్రభుత్వం. పగటిపూట 9 గంటల విద్యుత్ ఈ పథకం వలన ప్రభుత్వం నుండి ఎంత సాయం అందుతుందో రైతులు తెలుస్తుంది. ఈ ఉచితం 17.55 లక్షల అనుగుణంగాను సబ్సిడీ ఖర్చు చేస్తుంది. ఈ స్కీము 2021-22 నుండి అమలు పరుస్తుంది. రైతు వ్యవసాయానికి నెలకు ఎంత విద్యుత్ వినియోగిస్తాడో మరి అందుకు అయ్యే మొత్తం బిల్లు ప్రభుత్వం అతనితో జమ చేస్తుంది. దానివల్ల ఆయనకి అజమాయిషీ డిపార్ట్మెంట్ మీద అజమాయిషీ ఉండి నాణ్యమైన కరెంటు అలాగే లో వోల్టేజ్ సమస్యల మీద వాటి మీద ఆయన అడగడానికి కూడా ఆస్కారం ఉంది. మరి అందరూ కూడా ఈ స్కీమ్ను ఉపయోగించుకోవాలా. అలాగే ప్రభుత్వం చేసిన డబ్బులు రైతు విద్యుత్తు ఆయనే చెల్లిస్తాడు. అలాగే రైతు ఒక పైసా కూడా తన జేబులోంచి చెల్లించవసరం లేదు. అలాగే ఈ మీటర్ మరి ఎప్పుడైతే మనం మీటర్ పెడుతున్నామో దానిపైన మనం వోల్టేజ్ కరెంటు ఎంత వస్తుందో వినియోగదారుడికి తద్వారా మనకి తెలుస్తూ దాని సామర్థ్యాన్ని మించి మనం ట్రాన్స్ఫారాలు లైన్లు మనం పెట్టి రైతుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. ట్రాన్స్ఫారం లైన్లు కూడా పూర్తిగా ఉచితం మేమే చేసి మరి వాళ్ళందరికీ కూడా మరి రాబోయే 30 సంవత్సరాలకి నాణ్యమైన సప్లై చేయడానికి కృతనిశ్చయంతో ఉందని ప్రభుత్వం సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ అపోహలు ఏమైనా ఉంటే మరి ఇంకా కూడా 1912 స్కీమ్ కూడా మన ఫోన్ నెంబర్ కూడా ఉంది. వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణలో కొత్తగా 2123 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,169కి చేరింది. కొత్తగా 2,151 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1,37,508 మంది ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 9 మంది మృతి చెందగా మొత్తం 1,025 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,636 యాక్టివ్ కేసులు ఉన్నాయని, మరో 24,070 మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమలో సాధారణం కంటే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని తెలిపారు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాలిస్తూ ధ్వజారోహణం. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం, ధీమా వ్యక్తం చేసిన హరీష్ రావు. చంద్రబాబుపై ఉన్న కేసుల్లో విచారణ ప్రారంభించాలి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్.
సకల మతాల సర్కారు మాది క్రైస్తవ పెద్దల ఆత్మీయ సమావేశంలో మంత్రి కేటీఆర్. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ BV9 న్యూస్.